Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అయితే ఆనంద్ గారు మీ యాక్చువల్లీ ఈ ట్రావెల్లో ఈ దేవాలయాల నిర్మాణం అన్న ట్రావెల్లో ముగ్గురు వ్యక్తులు మాత్రం మీ లైఫ్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఒకరు రామేశ్వరరావు గారు మై హోమ్, మరొకరు చిన్నజీయర్ స్వామి గారు, ఇంకొకరు సీఎం కేసీఆర్ గారు. ఐ థింక్ అంటే మీరు ఈ 2 yearsగా మీరు రెగ్యులర్గా కలుస్తున్నది, రెగ్యులర్గా మాట్లాడుతున్నది, సంప్రదిస్తున్నది, అండ్ వాళ్ళతో ఒక రకమైన అవినాభావ సంబంధం కూడా ఏర్పడింది మీకు. ఒక్కొక్కరి బంధం గురించి చెప్పగలుగుతారు? రామేశ్వరరావు గారు ఐ థింక్ హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్. రామేశ్వరరావు గారు నాకు ఆయన కలవడం అనేది నాకు ఫస్ట్ తీసుకెళ్ళింది పాడేపల్లి వంశీ అంటే ఒక పెళ్ళికి. దానికి రవీంద్ర రెడ్డి గారని అనూస్ ఆయన నాకు బాగా పరిచయం, ఆయనతో పరిచయం అయ్యేటప్పటికి వాళ్ళు వెడ్డింగ్ చేస్తాం. ఆ రకంగా జగపతిరావు గారు వెరీ ఇంపార్టెంట్, రామేశ్వర గారు బ్రదర్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన, వెరీ గుడ్ హార్టెడ్. ఆయనతో కలిసి నేను వర్క్ చేసినప్పుడు రామేశ్వర గారిని చూసేవాడిని. రామేశ్వర గారు కూడా దగ్గర ఒక స్వామీజీయే. నేను ఆయన చూసేటప్పుడైతే ఆయన స్వామిలాగా అనిపిస్తుంటారు నాకు. చాలా అంటే ఆయన స్టోరీ, ఆయన ఎట్లా సక్సెస్ఫుల్ అని చూస్తే ఇట్స్ నాట్ ఈజీ. ఆయన కష్టపడింది చాలా. అంటే నాకు ఎవరో కింద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్గా రిచ్ అవ్వడం కాదండి. రామేశ్వర గారు వచ్చిన పాతే చాలా. ఆయన్ని రామేశ్వర గారు మన స్వామీజీ గారు చేయించట్లేదు, తీసుకున్నారు. సో ఇట్స్ నాట్ అంటే మనం ఒక్కొక్కరిని మనం చెప్పే అంత నాకున్న అంత స్థాయి నేను కాదు. నేను ఎవరు ఎంతెంత గొప్ప అని. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా మనం ఎవరిని డివైడ్ చేయలేం. అండ్ ఎవ్రీబడి హ్యావ్ ద ఓన్ ఇది. బట్ రామేశ్వర్ గురించి చెప్పాలంటే ఆయన చాలా దైవ భక్తుడు ఆయన. అండ్ స్వామీజీ గురించి ప్రాణం ఇస్తాడు ఆయన. అదేలా స్వామీజీ గారు చెప్పాలంటే ఆయన గురించి చెప్పేంత నాకంత ఇది లేదు. రియలీ ఈస్ వెరీ, ఆయన ఒక నవ్వు చాలు. నేను చాలాసార్లు చెప్తాను, స్వామీజీ గారు చూస్తే కమలహాసన్లో ఉంటారు, అవుతారు. అంత చాలా అందంగా, అంటే స్వామీజీలో అందంగా ఉన్న స్వామీజీ నేను చూసి. అండ్ ఆయన స్మైల్లోనే అన్ని క్వశ్చన్ ఆన్సర్లు అన్నీ వచ్చేస్తుంటాయి. సో ఆయన నన్ను తీసుకోవడం అనేది నేను చాలా, అంటే నేను ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇట్లా కలవడం అనేది. నాకు పాలిటిక్స్ గురించి, నేను పుట్టింది చెన్నై, నేను ఇప్పుడు ఉన్నది ఇక్కడ. నాకు పాలిటిక్స్ గురించి ఇవన్నీ నాకు పెద్ద ఐడియా లేదండి. నేను పెద్ద టచ్లో ఈవెన్ దో కళ్యాణ్ గారు జనసేన ఏవి చేసినా కూడా నేను ఎప్పుడు వెళ్ళను, నేను దూరంగా ఉంటాను. ఇట్లా నాకు పెద్ద ఐడియా లేదు. సో అందుకోసం నాకు ఎవరి గురించి అంత. బట్ నాకేంటంటే, మీరు సీఎం గారి గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్పాలంటే, ఆయన సీఎం గారు పిలుస్తున్నారంటే నేను అట్లా వెళ్ళి సీఎం గారు కలవడం. నాకు వేరే అంటే ఇక్కడ స్వామీజీ గారితో తిరిగిన తర్వాత నా లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఏదో ఒకటి చేసుకోవాలని ఎప్పుడు నాకు లేదు. బాగుంది, టెంపుల్లో వర్క్ చేయడం బాగుంది, మనుషులను కలవడం బాగుంది, రామేశ్వరం కలవడం బాగుంది. ఎప్పుడు కలిసేటప్పుడు అంతా ఒక ఇంటికి వచ్చేప్పుడు హ్యాపీనెస్గా ఉంటుంది, స్వామీజీ కలిసేటప్పుడు అంతా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. భక్తి అనేది మన లోపల ఉండాలి, మనం రోజు వెళ్ళి చూపించుకోవడం కాదు. నేను భక్తిని ఇక్కడ పెట్టుకుంటాను. అట్లా సీఎం గారిని కలిసేటప్పుడు నిజంగా నాకు ఫస్ట్ టైం మీటింగ్లో ఐ రియల్లీ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అంటే నేను చేస్తాననే ప్రాజెక్ట్ కాదు, నెక్స్ట్ ఆయన నా మీద నమ్మకం పెట్టుకున్నాను, తను ఆనంద్ సాయి చేయగలడని. అంటే ఒక ప్రాజెక్ట్కి మనం ఆనంద్ చేయగలడు అని ఇంత పెద్ద ఒక తెలంగాణలో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఒకరు చెప్తున్నారంటే అంత ఈజీ కాదండి, అంత ఈజీగా తీసుకోరు. అండ్ సీఎం గారు తీసుకున్న డిసిషన్ అది కరెక్ట్ అన్న విషయానికి తర్వాత నేను వర్క్ చేయాల్సింది ఎంత వర్క్ చేశానంటే, టోటల్గా గవర్నమెంట్లో అందరూ ఆనంద్ సాయి చేయగలడు అని ఒక నమ్మకం వచ్చిన తర్వాతనే నాకు 6 months తర్వాతనే నాకు కాంట్రాక్టర్స్ అయినాయి. అప్పటి వరకు నేను ప్రాజెక్ట్లో ఉన్నాను, పేపర్లో ఉన్నాను, అన్నింటిలో ఉన్నాను, ఆనంద్ సాయి చేస్తున్నాను. బట్
6 months తర్వాత నా కాంట్రాక్ట్ సైన్ అయింది. అప్పటి వరకు నాకు బట్ నేను నా డెడికేషన్ వర్క్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అబౌట్ నాకు ఎంత ఇస్తారు ఏవి ఇస్తారు అవన్నీ కాదు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ వర్క్ చేసే ప్రాజెక్ట్. అండ్ సేమ్ గారితో నేను ఎవ్రీ టైం మీట్ అయ్యి ఆయనతో ట్రావెల్ అయ్యేటప్పుడు అంతా నేను అంటే గొప్ప మనుషుల గురించి మనం చెప్పేంత అరగదు నాకు లేదు. ఎందుకంటే అంత గొప్ప మనిషిగా అయ్యారు కాబట్టి ఒక సీఎంగా ఉన్నారు. ఆయనకి ఇట్లాంటి ప్రాజెక్ట్ ఇండియాలో ఏ స్టేట్ ఏ సీఎం కూడా ఇట్లా ఇంత పెద్ద టెంపుల్ ఎవరు అటెంప్ట్ చేసేది. అందరూ టెంపుల్ కట్టమనొచ్చు అని ఉండొచ్చు, ఆ టెంపుల్ కోసం టైం పెట్టుకొని డెడికేషన్గా ఉండి డిస్కషన్స్ చేసి మన ప్రాజెక్ట్లో ప్రాక్టికాలిటీ ఉంటాయండి. డిలే ఉండొచ్చు, లేట్ అవ్వచ్చు. అది కూడా ఆయన ప్రాక్టికల్ అర్థం చేసుకొని మళ్ళీ ఒకరిగా చూసుకొని రండి కూర్చొని భోజనం చేద్దాం అంటే ఆయన టేబుల్లో చూస్తూ నాకు ఎవ్రీడే నాకు ఏంటంటే అంటే ప్రాజెక్ట్ మీద భయమును అంటే భయం ఎందుకు వస్తుందంటే ఇంకా బాగా చేయాలి, నా క్రియేటివిటీ సగం ఆపకూడదు, ఇంకా బాగా చేయాలి అనేది ఒక విషయం. అండ్ ఇప్పుడు మీరు ముగ్గురిని అడిగితే నేను ఏం చెప్పలేనండి. అంటే ఇప్పుడున్న నా పాతకి దే ఆర్ గాడ్ ఫాదర్స్ అంతే ఫైనల్లీ. అండ్ నా డ్రీమ్ సీఎం గారి డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేయాలి. ఎన్ని కారణాలు వచ్చినా కూడా ఇది నా పని కాదు, నేను పని చేస్తుంటాను ఆ ప్రాజెక్ట్కి. ఒక గుడి అని కాదు, ఓవరాల్గా నా పని కాదు. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు, పని ముఖ్యం. సీఎం గారికి మీకు మధ్య కేవలం ఒక ప్రొఫెషనల్ అఫీషియల్ రిలేషన్షిప్ మాత్రమే ఉందా? ఎప్పుడైనా ఆయన మీతో ఫ్రెండ్లీగా మాట్లాడటం, చాలా జోక్స్ క్రాక్ చేయటం అలాంటివి కూడా ఏమైనా చేస్తుంటారా? అంటే నాకు అట్లా లేదండి. నాకు సీఎం గారితో అంటే ఆయన పిలిచి నన్ను మాట్లాడేటప్పుడు అంత చాలా అంటే సాయిని పిలుస్తారు, చనుమంత కదండి. ఆయన అంటే ప్రాజెక్ట్ చేస్తున్నాను కదండి, ప్రాజెక్ట్లో ఆయనతో మాట్లాడుతుంటే టైం తెలియదండి. 7 8 hours అస్సలు తెలియదు నాకు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయనకి వెళ్తే. నాకు స్వామీజీ దగ్గరికి వెళ్తే టైం తెలియదు, స్వామి సీఎం దగ్గరికి వెళ్తే టైం తెలియదు, అట్లా ఉంటుంది. అంటే మనకి ఎంత సీఎం గారు కలిసే ముందు కొంచెం వెయిటింగ్ ఉంటుంది, మన ఇద్దరు ఎట్లా ఉండొచ్చు ఎట్లా ఉండదు. మరి సీఎం గారు కలిసి ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. అది ఎట్లా వస్తారని తెలియదు. మొన్న మీటింగ్ వెళ్తే 2 o'clock వెళ్తే 11 o'clock 11:30 అయింది మీటింగ్ నైట్. అంటే ఐఎమ్ రియల్లీ ఇట్స్ అమేజింగ్ ఇన్ దిస్. నా అదృష్టం అనుకోవచ్చు. ఇక్కడ చెన్నైలో పుట్టి ఇక్కడికి వచ్చి ఇంత ప్రాజెక్ట్ చేయడం, ఇట్లా సీఎంతో కలిసి మాట్లాడడం. ఎవ్రీ టైం సీఎం గారిని కలిసి వచ్చేటప్పటికంతా నాకు ఒక బూస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇట్స్ అ గ్రేట్ పర్సన్. సో ఇట్స్ నా అదృష్టం అనుకోవచ్చు. నరసింహస్వామి ఇచ్చిన నాకు అనుగ్రహం అంతే. కానీ ఆనంద్, టెంపుల్ ఆర్కిటెక్చర్కి వెళ్ళే ముందు మీరు అందాక అన్నట్టు మెన్షన్ చేసినట్టు ఎంతోమంది పెళ్ళిళ్ళకు మీరు సెట్లు వేశారు. అసలు ఎక్కడ బీజం ఎక్కడ పడింది? ఫస్ట్ ఎవరి పెళ్ళికి వేశారు మీరు సెట్? రామ్ చరణ్ చిరంజీవి గారు ఫస్ట్ డాటర్కి చేశారు, సుష్మితకి. అది చేసేటప్పుడు అప్పుడు అంత యూజ్ సెట్ లేదు. తర్వాత ఐ స్టార్టెడ్, దాని తర్వాత సత్యం రామలింగేశ్వర గారు, తర్వాత మన ఇంపార్టెంట్ రామేశ్వర గారు పిల్లలందరికీ చేశాను. మళ్ళీ జగపతిరావు పాపకి చేశాను. మళ్ళీ యాక్టర్ పార్థసారథి గారికి అండ్ తారక్ బన్నీకి డిజైన్ ఇచ్చాను. ఇట్లా అందరికీ అంటే ఐ డన్ ఆల్ ద. బట్ అది కూడా నేను చేసుకున్నప్పుడు వెడ్డింగ్ సెంటర్ నేను మాట్లాడే క్లయింట్స్కి తో కనెక్ట్ అయ్యి చేస్తాను. ఇట్లా కావాలట్లా అంటే చేయలేను నేను. లాజిక్ ఉండాలి. పెళ్ళి కూడా ఒక లాజిక్, దానికి ఒక పద్ధతి అన్నీ ఉండాలి. ఏదో సినిమాగా ఏదో పెళ్లి సెట్, ఒక మండపం. నాకు వచ్చే క్లయింట్లు నన్ను తెలుసుకుని వస్తారండి అంతే. బట్ ప్రస్తుతం నేను ఎందుకు
అవన్నీ తగ్గించుకున్నానంటే నాకు నేను నా ఈ గుడిని కంప్లీట్ చేయాలంతే చాలు. ఈ గుడికి నా లైఫ్లో ఈ గుడి కంప్లీట్ చేస్తే చాలు నాకు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.